బావా బావమర్ది మధ్యలో ఏదో ఉందనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు. ఇద్దరి వైఖరి కారణంగా పార్టీ శ్రేణులు ఇబ్బంది పడుతూ ఉండడం, విషయం కేసీఆర్ వరకు వెళ్లడంతో ఇప్పుడు ఇద్దరూ దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్లో వాళ్ళిద్దరి తీరు ఎప్పుడూ చర్చనీయాంశమే. ఇద్దరూ కేసీఆర్ రక్త సంబంధీకులే. ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో ఇద్దరిది కీలక పాత్ర. ఒకరు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అయితే మరొకరు కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందన్న ప్రచారం జోరుగా సాగింది. దీనికి తోడు ఇద్దరూ ఏనాడు ఒకే వేదికపై కనిపించకపోవడం ఈ అనుమానాలను మరింత పెంచాయి. ఇది పార్టీలో కొంత గందరగోళానికి కారణమైంది. ఎవరితో క్లోజ్గా ఉండాలో ఎవరితో ఉండకూడదో అనే దానిపై వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్లో కేటీఆర్కు ప్రాధాన్యత పెరిగిందని ప్రచారం జరగడం, అదే సమయంలో కీలకమైన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార బాధ్యతలను ఆయన తన భుజాన వేసుకోవడం దీనికి బలం చేకూర్చింది. ఎన్నికల స్పెషలిస్టుగా టీఆర్ఎస్లో గుర్తింపు పొందిన హరీష్ రావు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పూర్తిగా దూరంగా ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి ఏడాది కావస్తున్నా ఈ గ్యాప్ మాత్రం ఇలాగే ఉండిపోయింది. కొందరు సీనియర్ నేతలు ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇద్దరు ముఖ్య నేతల మధ్య గ్యాప్ అనేది పార్టీకి మంచిది కాదని, దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలని సీనియర్లు కేసీఆర్ను కోరినట్టు టీఆర్ఎస్లో ప్రచారం జరుగుతోంది. దీని ప్రభావమో ఏమో గాని చాలా రోజుల తర్వాత బావా బావమరుదులు కలిసి కనిపించారు. హరీష్ రావు సొంత నియోజకవర్గం సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో ఇద్దరూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించారు, మాట్లాడుకున్నారు. బావా బావమరుదులు ఇలా కలివిడిగా ఉండడం పార్టీ శ్రేణుల్లో సంతోషం నింపింది. మరోవైపు తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ఇద్దరం యువకులం కావడం, ఇద్దరం కేసీఆర్ రక్త సంబంధీకులం కావడం వల్లే కొందరు తమను ఆ కోణంలో చూస్తున్నారని సాక్షి టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ కొట్టిపారేశారు. మా మధ్యన పొరపచ్చాలు కానీ లేవు, బట్ సహజంగానే మీరు అన్నట్టుగా ఇద్దరం కూడా యువకులం, ఇద్దరం కూడా మంత్రివర్గంలో ఉన్నాం, ఇద్దరం ఆయన రక్త సంబంధీకులం. మొత్తం మీద కేటీఆర్ హరీష్ రావు మధ్య గ్యాప్ తొలగిపోయిందనే సంకేతాలు రావడంపై టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఎంతకాలం కొనసాగుతుందనేది వేచి చూడాలి. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.